ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఎస్ఐపిబి ఆమోదించిన 1,82,162 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే ఈ పెట్టుబడుల వలన 2,63,411 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశముంది. ఇక నెల్లూరు జిల్లా రామయ్యపట్నంలో 6,000 ఎకరాల్లో 96,862 కోట్ల పెట్టుబడితో బీపీసీఎల్ భారీ రిఫైనరీ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీనివలన 2,400 మందికి ఉపాధి కలగనుంది. మొత్తం 9 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 5 బ్లాకుల్లో రానున్న ఈ ప్రాజెక్టులో టౌన్షిప్, లెర్నింగ్ సెంటర్, రిఫైనరీ, పెట్రోకెమికల్స్ యూనిట్స్, క్రూడ్ ఆయిల్ టెర్మినల్, గ్రీన్ H2 అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లు నిర్మించనున్నారు. ఇక వచ్చే 20 ఏళ్లలో ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి 88,747 కోట్ల ఆదాయం రానుంది. ఇక 2029లోగా మొత్తం ప్రాజెక్టు పూర్తి కానుంది. విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్లో 3 వీలర్ ట్రక్కులు, బస్సులు, బ్యాటరీ ప్యాక్ల కోసం ఈ సంస్థ 1,046 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ద్వారా 2,381 మందికి ఉపాధి కలగనుంది. అనకాపల్లి జిల్లా రాంబెల్లిలోని 106 ఎకరాలు 2,08,280 చదరపు అడుగుల విస్తీర్ణంలో టీసీఎస్ 80 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. దీంతో 2,000 మందికి ఉద్యోగాలు రానున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా గుడిపల్లిలో ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్ సంస్థ ఎలక్ట్రిక్ బాలాజీ యాక్షన్ బిల్డబుల్ ప్రైవేట్ లిమిటెడ్ 1,174 కోట్ల పెట్టుబడులకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇక రాష్ట్రంలో కొత్తగా 5 సంస్థలు క్లీన్ ఎనర్జీలో 83,000 కోట్ల పెట్టుబడులకు మార్గం సుగమమైంది. ఇక గడిచిన 6 నెలల పాలన, రానున్న ఏడాది పాలనలో తీసుకురావాల్సిన మార్పులు, చేర్పులపై మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఇక ఇప్పటికే మంత్రులందరి నుంచి పర్ఫార్మెన్స్ రిపోర్ట్లను కూడా తీసుకున్నారు సీఎం. ఇక వాటిపైన తన వద్ద ఉన్న రిపోర్టులు, వివరాలతో కలిపి కేబినెట్లో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.